హై ఫర్ ఆంధ్ర టీవీ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూయర్స్ ఆల్సో. ఆంధ్రప్రదేశ్లో కేంద్రీయ విద్యాలయాల్లో కాంట్రాక్ట్ పద్ధతిన కొన్ని ఉద్యోగాలను అయితే భర్తీ చేయడానికి ఒక 2 జిల్లాల నుంచి మనకైతే అఫీషియల్ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యాయండి. సో ఇక్కడ అర్హతలు అనేది చూసుకుంటే బీఎస్సీ నర్సింగ్ మరియు జిఎన్ఎం లేదా డిగ్రీ అలాగే పీజీ బీఈడి అర్హతలతో అయితే మనకి ఈ యొక్క ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. ఈ యొక్క ఉద్యోగాలకైతే మీకు ఎలాంటి రాత పరీక్ష కానీ ఎలాంటి పరీక్ష ఫీజు కానీ తెలియదండి. సో జస్ట్ మీరు మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్లతో వాక్ ఇంటర్వ్యూకి అనేది అటెండ్ అనేది అయితే చాలు. సో మీరైతే ఈ యొక్క ఉద్యోగాలకైతే ఎలిజిబుల్ అవ్వచ్చు అనమాట. సో అయితే మిగిలిన జిల్లాలో కూడా ఈ యొక్క నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతాయి అంటే అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. సో ఆల్రెడీ ఇప్పుడు మనకి 2 జిల్లాల నుంచి మనకైతే ఈ యొక్క నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అయ్యాయి. సో మిగిలిన జిల్లాలో కూడా మేబీ వీళ్ళంత తొందరలో మిగిలిన జిల్లాలో కూడా ఈ యొక్క నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవుతాయి. సో ఇవైతే డైరెక్ట్ మనకి అఫీషియల్ వెబ్సైట్లు అయితే లభించట్లేదండి. సో మనకి ఈ యొక్క కేంద్రీయ విద్యాలకు సంబంధించి వేరే వెబ్సైట్స్ అయితే ఉన్నాయి. సో అందులో మనకి ప్రతి జిల్లాలో కూడా ఈ యొక్క వేకెన్సీ అయితే రాబోతున్నాయని అయితే మనకి కొంచెం సమాచారం అయితే రావడం జరిగింది. సో ఇక ఇప్పుడు వచ్చిన ఈ యొక్క నోటిఫికేషన్ ఏ జిల్లా నుంచి రిలీజ్ అయ్యాయి, అలాగే మిగిలిన జిల్లాలకు సంబంధించి కూడా ఎప్పుడు రిలీజ్ అవుతాయి, అలాగే వాటికి సంబంధించిన ఏ రకాలైనటువంటి ఖాళీలు ఉన్నాయి, అలాగే ఎప్పుడులోపు ఈ యొక్క వాక్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి, అలా పూర్తి వివరాలన్నీ కూడా మన యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం. సో మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అండ్ సబ్స్క్రైబ్ అయితే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ అని చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో ఉంచుకోండి. మన వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మంచి సపోర్టింగ్ అయితే తెలియజేస్తారని ఆశిస్తున్నాను. సో మన ఛానల్లో లేటెస్ట్గా చేసిన వీడియోస్ లింక్స్ అన్నింటినీ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఇంకా చూడండి చూసి అప్లై అయితే చేసుకోండి. మన ఛానల్ సంబంధించిన సోషల్ మీడియా గ్రూప్స్ అన్నింటినీ లింక్స్ క్రింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా అందులో జాయిన్ అవుతుండండి. ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్ మీరు పొందుతూ ఉండొచ్చు. సో ఇక లేట్ చేయకుండా మనం అయితే టాపిక్లోకి వెళ్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చిన ఈ యొక్క నోటిఫికేషన్ అనేది చూసుకుంటే కేంద్రీయ విద్యాలయ శ్రీకాకుళం పెద్దపాడు ఈనాడులో మనకి యొక్క నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో శ్రీకాకుళం 532401. సో వాకిన్ ఇంటర్వ్యూ అయితే క్లియర్గా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. సో వాంటెడ్ టీచర్స్ ఇన్ కేంద్రీయ విద్యాలయ శ్రీకాకుళం ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ ప్యానల్ ఆఫ్ టీచర్స్ అండ్ ప్యూర్లీ పార్ట్ టైం లేదా కాంట్రాక్ట్ లేదా డే టు డే బేసిస్ అగైనెస్ట్ లైక్లీ వేకెన్సీస్ ఫర్ ద సెషన్ 2021-2022. ప్లీజ్ బ్రింగ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రఫీ అండ్ 1 సెట్ ఆఫ్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే కనుక సో ఈ యొక్క వాక్ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయితే అవ్వచ్చు అండి. సో ఈ యొక్క వాక్ ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుందంటే మనకి 27 అక్టోబర్ 2021 బుధవారం ఉదయం 9 గంటల నుంచి 3 గంటల మధ్యలో ఈ యొక్క వాక్ ఇంటర్వ్యూ అయితే నిర్వహిస్తారు. వెళ్ళేటప్పుడు మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్లతో పాటుగా పాస్పోర్ట్ సైజ్ ఫోటోను మరియు ఒక సెట్ జిరాక్స్లో మీ యొక్క సొంత సిగ్నేచర్తో అన్ని సర్టిఫికేట్ల మీద సిగ్నేచర్ చేసి తీసుకెళ్లాల్సి ఉంటుంది మీరు. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఖాళీలు ఉన్న వేకెన్సీస్ 4 రకాలైనటువంటి ఖాళీలు అయితే ఇక్కడ ఉన్నాయండి. ఇక పీజీటీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీషు అర్హతలు చూసుకుంటే పీజీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అట్లీస్ట్ 50% మార్క్స్ ఇన్ అగ్రిగేట్ ఇన్ దేర్ రెస్పెక్టివ్ సబ్జెక్ట్ అలాంగ్ విత్ బీఈడీ అనేది ఇచ్చారు. ఇక అలాగే టీజీటీ మ్యాథ్స్, సోషల్ సైన్స్ అలాగే ఇంగ్లీషు గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అట్లీస్ట్ 50% మార్క్స్ ఇన్ అగ్రిగేట్ ఇన్ దేర్ రెస్పెక్టివ్ సబ్జెక్ట్ అలాంగ్ విత్ బీఈడీ అనేది ఇచ్చారు. ఇక అలాగే ఆర్ట్ కోచ్ అనమాట. సో ఎక్స్పర్ట్ సర్టిఫికేట్ ఇన్ స్పెసిఫిక్ ఫీల్డ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ లైక్లీ అలాగే షార్మిక్ విద్యాపత్ అనేది ఇచ్చారు. అలాగే 4th వన్ చూసుకుంటే నర్సు జిఎన్ఎం విత్ ఎక్స్పీరియన్స్ అండ్ రిజిస్టర్డ్ ఇన్ నర్సింగ్ కౌన్సిల్ బీఎస్సీ నర్సింగ్ అయినా ఉన్నా పర్లేదు. ఈ యొక్క ఉద్యోగాలకి అయితే అప్లై అయితే వెళ్ళి ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయితే అవ్వచ్చు. ఇక డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఫర్ ఆల్ ద పోస్ట్ ప్రొఫిషియన్సీ ఇన్ హిందీ అండ్ ఇంగ్లీష్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఇన్ టీచింగ్. కాంటాక్ట్ నెంబర్ 08942 అది కోడ్ అనమాట. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి 241111 ఈ యొక్క ల్యాండ్లైన్కి అయినా సరే మీరు ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫికేషన్ అనేది చేస్తారు. సో మీరు కాల్ చేసి తెలుసుకోవచ్చు అనమాట. సో ఫర్ ఇన్ఫర్మేషన్ లాంగ్ ఇన్ విద్యాలయ వెబ్సైట్ శ్రీకాకుళం.kvs.ac.in అనే వెబ్సైట్లో మీకు ఈ యొక్క నోటిఫికేషన్ అయితే లభిస్తుంది. సో అక్కడ మీరు ఈ యొక్క నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ ఫామ్ కూడా డౌన్లోడ్ చేసుకొని మీరు 27 అక్టోబర్ 2021 ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల లోపు ఈ యొక్క వాక్ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయితే అవ్వచ్చు అనమాట. సో ఇది మనకి ఒక జిల్లా నుంచి వచ్చిన ఈ యొక్క నోటిఫికేషన్ శ్రీకాకుళం జిల్లా నుంచి. మరొక జిల్లా నుంచి వచ్చిన నోటిఫికేషన్ ఇక్కడ చూసుకుంటే అనంతపురం జిల్లా నుంచి కేంద్రీయాలో కాంట్రాక్ట్ ఉద్యోగులను అయితే ఇక్కడైతే ఇచ్చారు. ఎస్కేయూ క్యాంపస్లోని కేంద్రీయ విద్యాలయాల్లో కాంట్రాక్ట్ టీచర్ ఉద్యోగాల భర్తీకి ఆదివారం నోటిఫికేషన్ అయితే విడుదలైంది. టీజీటీ ఇంగ్లీష్, హిందీ, మ్యాథమెటిక్స్, సైన్సెస్ అలాగే సోషల్, సంస్కృతం, స్పోర్ట్స్ కోచ్ కాంట్రాక్ట్ ఉద్యోగాలకి ఈ నెల 27వ తేదీన ఉదయం 9 గంటలకు ఇంటర్వ్యూ అయితే నిర్వహిస్తున్నారు. సో ఆసక్తి గల వారు విద్యాలయంలో ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు. 08554255288 నెంబర్కి ఫోన్ చేసి
మీకు ఏదైనా డౌట్లు ఉంటే కూడా క్లారిఫికేషన్ అనేది చేసుకోవచ్చు అని అయితే చెప్పారు. సో ఇదే అనంతపురం జిల్లాకు సంబంధించి అప్లికేషన్ అలాగే జీతాభ్య వివరాలు కూడా అయితే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. సో అర్హతలు కూడా. సో అదైతే ఇప్పుడు మనం చూద్దాం. సో ఇక్కడ మనకు చూసుకుంటే ఈ రోజు ఈ యొక్క అనంతపురం జిల్లా నుంచి వచ్చిన ఈ యొక్క నోటిఫికేషన్లో ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో కేంద్రీయ విద్యాలయ అనంతపురం SKU క్యాంపస్ అనంతపురం AP 515003 వాకింగ్ ఇంటర్వ్యూ అయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది. 27వ తేదీ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ యొక్క వాకింగ్ ఇంటర్వ్యూ అయితే నిర్వహిస్తారండి. సో వాంటెడ్ టీచర్స్ ఇన్ కేంద్రీయ విద్యాలయ అనంతపూర్ ఫర్ ద ప్రిపరేషన్ ఫర్ ప్యానల్ ఆఫ్ టీచర్స్ అండ్ ప్యూర్లీ పార్ట్ టైమ్ ఆర్ కాంట్రాక్టువల్ అగైనెస్ట్ లైక్లీ వేకెన్సీస్ ఫర్ ద సెషన్ 2021 to 2022 ప్లీజ్ బ్రింగ్ ద ఒరిజినల్ సర్టిఫికేట్స్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ 1 సెట్ ఆఫ్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్. ఏదైతే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి చెప్పామో సేమ్ ఇక్కడ కూడా సేమ్ అదే ఫాలో అవ్వాల్సి ఉంటుందండి రూల్స్. సో ఇక్కడ మనకు చూసుకుంటే TGTS ఇంగ్లీషు, హిందీ, సాంస్క్రిట్, మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ సైన్స్ అయితే ఉండాలి. బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అట్లీస్ట్ 50% అయితే ఉండాలి. అండ్ ఈ రెస్పెక్టివ్ సబ్జెక్ట్స్లలో అలాంగ్ విత్ BEd కానీ CTEC క్వాలిఫికేషన్ అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. ఇక అలాగే స్పోర్ట్స్ కోర్సుకు సంబంధించి ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, బాస్కెట్బాల్కి సంబంధించి BPED, NIS, ఎనీ హయ్యర్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ యాజ్ స్పోర్ట్స్ కోచ్ ఇన్ ద రిలవెంట్ ఈవెంట్ అనేది ఇచ్చారు. ఇక స్పోకెన్ ఇంగ్లీష్ టీచర్ ఇక్కడ చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ విత్ అట్లీస్ట్ 50% మార్క్స్ ఇన్ ద concerned subject of combination of subject and the in aggregate the elective subjects and languages in the combination of subjects are the under English as a subject in all the 3 years అనేది ఇచ్చారు. సో ఇది మనకి కేంద్రీయ విద్యాలయ నుంచి మనకి రావడం జరిగింది అనంతపురం నుంచి. శాలరీస్ అనేది చూసుకుంటే ఇక్కడ మీకు TGTSకి అయితే 26,250 రూపాయలు అయితే మీకు కన్సల్టెంట్ పే అయితే ఉంటుంది. అండ్ హవర్లీ బేసిస్ కూడా అయితే ఇక్కడ శాలరీస్ అయితే ఉంటాయన్నమాట. సో అదే యాజ్ యువర్ లైక్ మీ విశేషం బట్టి మీకు అయితే ఉంటుంది. స్పోకెన్ ఇంగ్లీష్ టీచర్కి అయితే 18,750 రూపాయలు, అలాగే స్పోర్ట్స్ కోచ్లు అయితే 21,250 రూపాయలు అయితే ఇక్కడ మీకు శాలరీస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది పర్ మంత్కి. ఆ అప్లికేషన్ అనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే ఉంది అనమాట మనకి అనంతపురం జిల్లా నుంచి వచ్చిన యొక్క అప్లికేషన్ ఇక్కడ మీరు. సో అప్లికేషన్లో ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ నెంబరు ఆఫీస్ వాళ్ళే ఫిల్ చేస్తారు. ఇక సర్టిఫికేట్ వెరిఫికేషన్ డన్ బై నేమ్ అనేది ఇక్కడ ఇవ్వచ్చు మీరు. సో కేంద్రీయ విద్యాలయంలో ఇక్కడ మీరు SKU క్యాంపస్ అనంతపూర్ 515003. సో బయోడేటా ఫామ్ వచ్చేసి ఇక్కడ నేమ్ ఆఫ్ ద పోస్ట్ అప్లైడ్ ఫర్. సో మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో అలాగే మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, క్వాలిఫికేషను, అలాగే ప్రెజెంట్ అడ్రస్, అలాగే పర్మనెంట్ అడ్రస్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో ఫోన్ నెంబరు, ఈమెయిల్, మ్యారీడ్, అన్మ్యారీడ్ అనేది, అలాగే సెక్స్ మేల్, ఫీమేల్, అలాగే క్యాస్ట్, సబ్ క్యాస్ట్ ఏంటి అనేది కూడా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఫాదర్, హస్బెండ్ ఉంటే హస్బెండ్. సో ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మీరు 10th, అలాగే ఇంటర్, అలాగే BA, BSc, BCom, BTech, MTech, MA, MSc, MCA. సో ఇవన్నీ కూడా డిప్లొమా, అదర్ క్వాలిఫికేషన్స్ ఎక్కడ మీరు ఏ యూనివర్సిటీలో చదివారు, మెయిన్ సబ్జెక్ట్ ఏంటి, అలాగే ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు, టోటల్ పర్సెంటేజ్ ఎంత, మీ యొక్క డివిజన్ ఏంటి అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అలాగే ప్రొవిజనల్స్ క్వాలిఫికేషన్స్ ఇక్కడ చూసుకుంటే మనకి DED, అలాగే BEd కానీ, MGD కానీ, CTET కానీ, లేదా TET స్టేట్ లెవెల్ కానీ. సో ఏ యూనివర్సిటీ, అలాగే మెయిన్ సబ్జెక్టు, ఇయర్ ఆఫ్ పాసింగ్, పర్సెంటేజ్, డివిజను. సో అలాగే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో రైట్ బ్రీఫ్లీ అబౌట్ యువర్ సూటబిలిటీ టు ద పోస్ట్ అప్లైడ్ ఫర్ యూ. సో మీరు ఎందుకు ఈ యొక్క పోస్ట్కు సూటబిలిటీ అవుతారు అనేది ఇక్కడ మీరు మీ గురించి రాయాల్సి ఉంటుందన్నమాట, సెల్ఫ్ అబౌట్ యూ. సో ఇక్కడ మీ యొక్క సిగ్నేచర్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా అప్లికేషన్ ఫిల్ చేసి మీరు 27వ తేదీ ఉదయం 9 గంటలకు ఈ యొక్క SKU క్యాంపస్లో అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఇది మనకి ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో కేంద్రీయ విద్యాలయ అనంతపురం నుంచి వచ్చిన ఈ యొక్క ఉద్యోగాల సంబంధించి డీటెయిల్స్ అండి. సో మిగిలిన జిల్లాలకు సంబంధించి కూడా ఈ యొక్క నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ అవుతాయి. అవగానే మన యొక్క ఛానల్ అయితే మనం అప్డేట్ అనేది చేస్తాము. మీ జిల్లాకు సంబంధించి కూడా మీ ఇలాంటి అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో మీ యొక్క జిల్లా యొక్క పేరు అయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. సో మన యొక్క వీడియోని అయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మంచి సపోర్టింగ్ అయితే తెలియజేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.